జూబ్లీహిల్స్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓళ్ళు గెలుస్తారు అనుకుంటున్నావు? ఎవరు లేదు, నవీన్ అన్ననే. మన నవీన్ అన్న ఉన్నాడు కదా, ఆయననే గెలుస్తారు. ఎందుకు? ఇప్పుడు వాళ్ళు 3 సార్లు గెలిచారు కదా, టీఆర్ఎస్ ఇక్కడ అభివృద్ధి చేయలేదా? చేసిర్రు, కాకపోతే అన్నకి కొంచెం మొక్క ఇవ్వలేరు. ఈసారి ఇస్తే కంపల్సరీ చేస్తాడు అన్న. అన్న కూడా మంచి పనులే చేస్తాడు, అందరికీ చూసుకుంటాడు మంచిగానే. నవీన్ అన్నకి రావాలి ఈసారి. అంటే ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాలేదు కదా నవీన్ కుమార్ యాదవ్కు. అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ కావాలంటుడు కదా, మరి అంజన్ కుమార్ యాదవ్కు ఇలా కాంగ్రెస్ టికెట్ వస్తే కాంగ్రెస్ గెలుస్తుంది ఇక్కడ? ఆయన ఎక్కడ ఉంటాడో ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం నవీన్ అన్న అంటే ఇక్కడనే ఉంటాడు. ఏమైనా ఉంటే కూడా పోయి చెప్పుకోవచ్చు, ఏమైనా బాధలు కూడా వినిపించవచ్చు ఆయనకి. ఇక ఆయన ఎక్కడ ఉంటాడు, మనం ఎక్కడ గెలిచిన వరకు ఇక్కడ ఉంటారు, గెలిచిన తర్వాత ఎక్కడ ఉంటారో మనకు తెలుసా? నవీన్ అన్నకి ఇవ్వాలి టికెట్. ఎందుకు నవీన్ అన్న అంత అంటున్నాడు నవీన్ యాదవ్ మీద? అంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, ఆయన పుట్టుకం ఇంత ఇక్కడి నుంచి ఉన్నాడు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు కూడా. గుర్తుపడతారు అందరూ. ఏమైనా సమస్యలు కూడా వస్తాడు, ఏమైనా ఉంటే కూడా చేసిపోతాడు. ఇక్కడ ఏమైనా చెప్తే వస్తాడు డైరెక్ట్ అట్లా. అంటే గోపీనాథ్ భార్యకి ఏమైనా సానుభూతి ఓట్లు పడి ఆమె గెలిస్తే అనుకుందాం. ఇప్పుడు ఆమె అంటే ఇప్పుడు ఆయన ఉండే ఆయన మంచిగా చేస్తుండే. ఇప్పుడు ఎంతైనా లేడీస్ కదా, నవీన్ అన్న అంటే కూడా ఆయన నడుస్తుంది. ఈయన లేడీస్ కదా ఎంతకైనా. నవీన్ యాదవ్ ఇవ్వకపోతే టికెట్ ఓడిపోతుందా, కాంగ్రెస్ గెలుస్తుందా? నవీన్ యాదవ్ ఇవ్వకుంటే కష్టమే, కంపల్సరీ కష్టమే. ఎందుకంటే అన్నది ఫేస్ వాల్యూ ఉంది ఇక్కడ. ఇక ఎవరైనా వచ్చి తీసుకుంటే చెప్పలేము, గెలవలేరు. అన్నకి ఇస్తేనే మంచిగా ఉంటుంది.